నమస్తే, టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఈ మధ్య మీ మనసులో కన్ఫ్యూజన్స్, ఓవర్ థింకింగ్, డిస్ట్రాక్షన్స్ లేదా అన్సర్టనిటీ ఎక్కువగా ఉన్నాయా? మీరు ఏ దిశలో వెళ్ళాలో మీకు అర్థం కాకపోతుందా? మీ సమాధానం ఎస్ అయితే మీరు సరైన సందేశం వైపే వచ్చారు. ఈరోజు టారోట్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాము మీరు వదిలిపెడుతున్న ఆ కన్ఫ్యూజన్స్ ఏంటి, మీ జీవితాన్ని విడిచిపెడుతున్న డిస్ట్రాక్షన్స్ ఏంటి, మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న లిమిటింగ్ బిలీవ్స్ ఏంటి, మరియు యూనివర్స్ మీకోసం తెరుస్తున్న కొత్త అవకాశాలు ఏంటి అనేది. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, మనకి ఏదన్నా ఒక అద్భుతమైన కొత్త అవకాశం వచ్చే ముందర యూనివర్స్ ఫస్ట్ మన మెంటల్ క్లటర్ని క్లియర్ చేసేస్తుంది. కాబట్టి మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి. ఇప్పుడు ఒక డీప్ బ్రెత్ తీసుకొని ఇక్కడ ఉన్న 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకని మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్కి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన సందేశం, సమాచారం, గైడెన్స్ తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. టైమ్లెస్ వీడియోస్ కోసం నేను ఒక ప్లేలిస్ట్నే తయారు చేశాను. సో మీరు హ్యాపీగా వెళ్ళి ఆ వీడియోస్ని కూడా చెక్అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా చూద్దామా మీకు వస్తున్న గైడెన్స్, న్యూ పాసిబిలిటీస్ ఏంటనేది. రండి చూద్దాం. హలో పైల్ 1, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 1, మీరైతే రెడీగా ఉన్నారా? కన్ఫ్యూజన్స్ని, డిస్ట్రాక్షన్స్ని, లిమిటింగ్ బిలీవ్స్ని రిలీజ్ చేసేసి హ్యాపీగా న్యూ పాసిబిలిటీస్ వైపు వెళ్ళడానికి. అయితే మనం ఫస్ట్ టారోట్ ద్వారా మీకు వస్తున్న సందేశాలు ఏంటనేది చూసి ఆ తర్వాత గైడెన్స్ కింద ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న బ్యూటిఫుల్ కార్డ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న కార్డ్స్. ఓకే, మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ పేజ్ ఆఫ్ సోర్డ్స్, సెకండ్ కార్డ్ 3 ఆఫ్ సోర్డ్స్, థర్డ్ కార్డ్ వచ్చి ఎంపరర్. ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని మనం రీడింగ్లోకి వెళ్దాం. 5 ఆఫ్ కప్స్, ఓకే, 10 ఆఫ్ పెంటికల్స్, ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం. 10 ఆఫ్ కప్స్, ఇక్కడ 10 ఎనర్జీస్ ఉన్నాయి. మీకు వస్తున్న 1 ఫైనల్ కార్డ్ తీసుకుందాం. ఓకే, హ్యాంగ్డ్ మ్యాన్. టాప్ ఆఫ్ ద డెక్లో 7 ఆఫ్ స్వర్డ్స్ ఉంది. సో 7 ఆఫ్ స్వర్డ్స్ అంటే ఏదో దొంగలించబడడం. సో మీ నుంచి ఏదో దొంగలించబడింది, లైక్ ఒక అవకాశం పోగొట్టుకోవడము, లేదు ఎవరన్నా మీ అవకాశాలని పోగొట్టడము, మీ నుంచి విలువైన వస్తువులు ఏమన్నా తీసుకోవడము, మీకు తెలియకుండా మీకు ఏదో హాని జరపడము జరిగిందనమాట. సో ఇది ఎవరు చేశారు, ఏమైంది అని కొంతమందికి అవగాహన లేకుండా ఉంటుంది. దానివల్ల కొంచెం మీరు డిస్ట్రాక్ట్ అయ్యి కన్ఫ్యూజన్స్లో పడి మీ నమ్మకాన్ని కోల్పోయినప్పుడు ఏమవుతుంది అంటే మనకంటూ మనం కొన్నిటిని ఏర్పరచుకుంటాం అన్నమాట. కొన్ని వలయాలను ఏర్పరుస్తాము, భ్రమల్లో ఉండిపోతాము. సో నమ్మకం పోగొట్టుకున్న దానివల్ల మీకు ఏర్పడిన మెంటల్ క్లటర్ అన్నమాట. సో అది కొంతమందికి అయితే, ఇంకొంతమందికి ఏ విధంగా ఉండిండొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం కన్ఫ్యూజ్ అవుతామో అక్కడ ఒక మెంటల్ బ్లాకేజ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ కన్ఫ్యూజన్స్ బేసిక్గా ఎప్పుడు వస్తాయి, ఎప్పుడైతే మనం అనుకోని ఎదురు దెబ్బలు తగిలించుకుంటామో, లేదు ఎప్పుడైతే మనల్ని విపరీతంగా దూషిస్తూ ఉంటారో, మనం మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా కానీ ఏదో ఒక మాట అంటూనే ఉంటారనమాట. అకారణంగా నిందించడం కానీ, అకారణంగా వేలెత్తి చూపించడం కానీ, చిన్నదాన్ని కూడా పెద్దది చేయడం కానీ, ఇలా చేసిన దానివల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి చాలా మానసిక క్షోభకి గురవుతారు కదా. సో ఇక్కడ చాలామంది ఆ మానసిక క్షోభకి గురైనారనమాట. అనుకోని విధంగా ఎదురు దెబ్బలు ఎదురైనాయి.
సో ఎప్పుడైతే మనసు విపరీతంగా గాయపడిందో ఆ గాయపడిన మనసుకి ఏంటంటే ఊరట లభించలేదు కాబట్టి ఏదో ఒకటి అంటే ఇప్పుడు ఒక దగ్గర మనకి నొప్పి తగిలినప్పుడు ఏం చేస్తాము, మనం ఇంకొక దారి ఎంచుకుంటాము. ఈ విధంగా డిస్ట్రాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఒక వ్యసనం వైపు వెళ్తాము, లేదు మనకి ఎవరైతే మంచి మాట చెప్పడమో, లేదు ఎవరైతే మనకి సరే పోనీలే అని ఎవరైతే మనకి భరోసాని ఇస్తారో అలాంటి వాళ్ళ వైపు మొగ్గు చూపించడము ఇలా చేస్తూ ఉంటామన్నమాట. ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం, ఫోన్లో మునిగిపోతాం అన్నమాట. ఎంత టైం అయిందో కూడా మనకు తెలియదు. అదే పనిగా ఒకటే ఆలోచన చేస్తూ కూర్చోవడము, ఎవరన్నా పలకరిస్తే వెంటనే చిరాకు రావడము, లేకపోతే ఏంది వీళ్ళు విసిగిస్తున్నారు అన్న ఫీలింగ్ ఎక్కువైపోతుంది. సో ఈ కన్ఫ్యూజన్స్ కావచ్చు, డిస్ట్రాక్షన్స్ కావచ్చు, నమ్మకం పోవడం కావచ్చు, పరిమిత నమ్మకం ఏర్పడడానికి కారణం కావచ్చు, ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే మనస్తాపానికి గురైన దానివల్ల, అనుకోని ఎదురు దెబ్బలు తగిలిన దానివల్ల, నమ్మిన దగ్గరే వెన్నుపోట్లు చూసిన దానివల్ల మనసుకి అయిన అతిపెద్ద గాయం ఇంకా ఆ గాయం నుంచి కోలుకోలేకపోతున్నారనమాట. సో మనసుకైతే గాయం తగిలింది, చాలా స్ట్రాంగ్గా ఉన్న మీరు అక్కడి నుంచి కుంగిపోవడం మొదలుపెట్టారనమాట. సో ఇప్పటికి కూడా అసలుకి మీకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇక్కడ ఎంపరర్ అంటున్నారు అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్న నేను ఇంత బలహీనంగా ఎందుకు తయారన్నాను, ఇంత ఇదిగా ఎందుకు కుంగిపోతున్నాను, ఇంత వేదనకు ఎందుకు గురవుతున్నాను అంటే ఇవన్నీ జరిగినాయి కాదన్నట్లేదు, కానీ దానిలోంచి నేను ఎందుకు కోలుకోలేకపోతున్నాను. మామూలుగా అయితే ఏదో ఒక విధంగా కోలుకోవాలి, కానీ కోలుకోలేకపోతున్నాం. ఎందుకు కోలుకోలేకపోతున్నాము? సో అవగాహన పెంచుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారనమాట. అవగాహన ఏ రూపంలో వస్తుంది అంటే పోయిందేదో పోయింది, ఉన్నదాన్ని ఇంకన్నా నిలుపుకోవాలి, ఉన్నదాంతో ఇంకన్నా మళ్ళీ ప్రయత్నించాలి. సో ఇక్కడ పోయింది ఉన్నది, సో పోయిన దాని గురించి ఆలోచిస్తూ ఇన్ని రోజులు గడిపేసినాము, ఇంత మానసిక క్షోభకి గురైనాం కదా, ఇప్పుడు ఉన్నదాని గురించి ఆలోచించుకొని దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దానిపైన ధ్యాస పెట్టినారనమాట. ఈ ధ్యాస పెట్టడంతో ఏమైంది, మీకోసం కొత్త అవకాశాలు అనేటివి ఎదురు చూస్తున్నాయి. కొత్త అవకాశాలు ఏ విధంగా ఎదురు చూస్తున్నాయి అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ రూపంలో. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రావడం, కొంతమందికి ఏంటంటే పిత్రాజీతం లైక్ అంటే మీ పెద్దల నుంచి ఆస్తి సంక్రమించడం కానీ, ఫినాన్షియల్గా కెరియర్ పరంగా మీరు స్ట్రాంగ్ అవ్వడం కానీ, హెల్త్ మెరుగు అవ్వడం కానీ, సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ జరగడంతో మీ జీవితంలోకి ఎలాంటి లైక్ ఇంకా ముందట మీరు ఏ విధంగా అడుగులు వేయాలి అనేది కూడా మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో ఈ విధంగా సపోర్ట్ వచ్చిన దానివల్ల మళ్ళా మీరు బిల్డ్ చేసుకుంటున్నారు, ఒక హ్యాపీ హెల్దీ ప్రాస్పరస్ అబండెంట్ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోగలుగుతున్నారనమాట. 10 ఆఫ్ కప్స్ కావచ్చు, 10 ఆఫ్ పెంటికల్స్ కావచ్చు, రెండు కూడా ఫ్యామిలీ కార్డ్స్ అనమాట. ఫ్యామిలీ గురించే మాట్లాడితే సో మనం బయట ఎక్కడో ఏదో ఎతుకుతూ ఉంటాము, ఒక్కొక్కసారి ఏంటంటే అది మన పక్కనే ఉంటుంది. సో మీకు కూడా ఏంటంటే మీ ఫ్యామిలీనే మీకు కోర్ స్ట్రెంగ్త్ని ఇవ్వగలుగుతుంది అనమాట. మీ మన అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతమందికి మన అనుకున్న వాళ్ళ నుంచే గాయాలు తగిలినాయి. ఇక్కడ మన అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక వ్యక్తే ఉండరు కదా. కుటుంబం అంటే ఏంటి, కొంతమంది సమూహాన్ని కుటుంబం అవుతుంది. సో భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇట్లుంటారు. ఎవరో ఒక్కరు ఒకటి చేసినారు, ఇంకొకరు ఊరటను లభించేలాగా మనకు ఆసరాన్ని ఇస్తారనమాట. సో మీకు ఇక్కడి నుంచి ఏదైతే అవకాశాలు ఏర్పడుతున్నాయో మీకు వస్తున్న ఆనందం కూడా ఇక్కడి నుంచే వస్తుంది అనమాట. అంటే ఒక ఫ్యామిలీ నుంచే వస్తుంది. మీరు ఎలా చూసినా కానీ మీకు పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ వచ్చి మీ ఫ్యామిలీ అవుతుంది అనమాట. యూనివర్స్ మీకు ఇప్పుడు ఏం చెప్తుంది అంటే మీ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ మీకు అర్థమైంది కదా, మీకు ఏం చేయాలో కూడా మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు వరకు మిమ్మల్ని ఎందుకు వెనక్కి లాగాలనుకున్నారో కూడా మీకు అర్థమై ఉంటుంది అనమాట. సో ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెనక్కి లాగితే వీళ్ళు ముందరికి వెళ్ళగలుగుతారు.
సో మీరు ఇలానే దీంట్లో కూరుకొని పోతే ఇంకెవరో బెనిఫిట్ అవుతారు. సో ఇంకెవరో బెనిఫిట్ అవ్వడానికి ఇంక ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు మళ్ళీ ఒక ఫినిక్స్ లాగా బయటకు వస్తున్నారనమాట. చాలా రోజులు స్తంభించినట్లు ఉండిపోయిన దానివల్ల మీకు ఆలోచించుకోవడానికి చాలా సమయం దొరికింది. సో ఈ సమయాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటూ మీరు కోల్పోయిన దాన్ని మళ్ళా పునర్నిర్మించుకోగలుగుతారనమాట. సో దానికోసం మీకు కావాల్సింది ఏంటి? శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మన అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా వస్తుందన్నమాట. అంటే ఈ అవకాశాన్ని స్వీకరించడానికి మీరు ఏ అడుగులు వెయ్యాలి అనేది మీకు మీ ఫ్యామిలీ ఇప్పుడు సూచిస్తారనమాట. అంటే మీకోసం నిలబడే ఆ వ్యక్తి మీకు ఆ ధైర్యాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆ విధంగా నడిపిస్తారనమాట. అవకాశాలని ఇప్పుడు మీరు చేజెక్కించుకుంటున్నారు. అవకాశాలు ఏ రూపంలో వస్తున్నాయి? ప్రేమ రూపంలో వస్తుంది, కెరియర్ రూపంలో వస్తుంది, డబ్బు రూపంలో వస్తుంది, అన్ని విధాలుగా వస్తున్నాయి. ఎందుకు? ఇది పెంటికల్స్ కార్డ్. పెంటికల్స్ అంటే డబ్బు గురించి చెప్తుంది, కెరియర్ గురించి చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఇది ఫ్యామిలీ కార్డ్. సో ఫ్యామిలీ ఏం పంచుతుంది? ప్రేమను పంచుతుంది. ఇక్కడే ఆస్తి కూడా పంచుతున్నారనమాట. అంటే ఇంకొక విధంగా మీకు ఒక అసెట్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా అవకాశాలు వస్తున్నాయి. అండ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ వెన్నుంటూ ఉండేదెవరు? మీ ఫ్యామిలీ ఉంటున్నారు. సో స్తంభించిన ఆ సమయం కాస్త మళ్ళా మీకు అనుకూలంగా తయారవుతుందన్నమాట. దానికి చిహ్నం ఏంటంటే ఈ 10-10. మీరు టైంలో కానీ లేదు ఒక నెంబర్ ప్లేట్లో కానీ ఫోన్ నెంబర్లో కానీ ఎక్కడన్నా కానీ 1010 చూస్తుంటే మీకు మళ్ళా మంచి రోజులు అనేటివి ప్రారంభమైనాయి. ఇంకా మీ సమయం అనేది స్టార్ట్ అయింది అని అర్థం అన్నమాట. మీకు వస్తున్న ఇంకొన్ని గైడెన్స్ మెసేజెస్ చూద్దాము. ఫర్ పైల్ నెంబర్ 1 ఇక్కడ 11, 3, 4, 5, 10, 10, 12 అండ్ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ 7. సో ఇవి మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ అయిన ఉండొచ్చు. సో నెంబర్స్ కూడా మనకి చాలా చెప్తాయి. సరెండర్ అబ్సెసివ్ థింకింగ్. ఇఫ్ యు ఆర్ అబ్సెసివ్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ సిచ్యువేషన్, టర్న్ ద డైలమా ఓవర్ టు స్పిరిట్. డూయింగ్ సో విల్ హెల్ప్ బ్రింగ్ యూ క్లారిటీ ఆర్ ఈవెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అవ్వాలంటే మీరు ఎవరి గురించి అయితే చాలా విపరీతంగా ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు అంటే వదిలేసేయండి. ఆ ఆలోచనలు, ఆ భారం ఎప్పుడైతే మీరు దేవుడిపైన వేస్తారో మీ జీవితంలోంచి కన్ఫ్యూజన్స్, డైలమా ఇదంతా వెళ్ళిపోయి మీ ప్రశ్నలకి జవాబులు దొరకడం మొదలవుతాయంట. సో మీరు దీనికోసం ప్రయత్నించండి, అంతేగాని దేని గురించి అతిగా ఆలోచించకండి. సరెండర్ స్టబర్నెస్ అంటున్నారు. మీరు మొండిగా రిజిడ్గా ఉంటే ఆ మొండితనాన్ని వదిలేయాల్సిన సమయం అయితే వచ్చిందంట. ఎందుకు అంటే మొండిగా ఉండే కొద్దికి మీకు అర్థం అవ్వట్లేదు. మీరు ఏం స్వీకరించాలి, ఏం వదులుకోవాలి కూడా మీకు తెలియట్లేదు. సో ఎప్పుడైతే మీరు కొంచెం సున్నితంగా తగిలిన దెబ్బలతో ఈ హృదయం గట్టిపడిపోయింది కాబట్టి మీకు కష్టంగా అనిపిస్తోంది. కానీ అందరూ చెడ్డవాళ్లే ఉండరు కదా. సో అందరినీ మనం అనుమానించలేము. సో మొండిగా ఉన్నప్పుడు ఏమవుతోంది, మనకి తెలియకుండానే మనం బాధ పెడుతున్నాము. అది మన అన్న వాళ్ళని కూడా బాధ పెడుతున్నాం కదా. సో ఇక్కడ మన అనుకున్న వాళ్ళు మీరు స్ట్రెంగ్త్ అయినప్పుడు అలాంటి వాళ్ళని మీరు కానీ బాధ పెట్టినారు అంటే వాళ్ళు గాయపడిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం అంటారు కదా. సో అసలుకే మోసం వస్తుందన్నమాట. కాబట్టి మొండితనం నుంచి మీరు బయటపడాల్సిన సమయం వచ్చింది. దిస్ విల్ హెల్ప్ యూ కమ్యూనికేట్ మోర్ లవింగ్లీ విత్ అదర్స్ అండ్ యువర్ సెల్ఫ్. ఇది ఇతరులతో ప్రేమగా ఉండడమే కాదు, మీతో మీరు కూడా ప్రేమగా సున్నితంగా ఉండడానికి హెల్ప్ చేస్తుందంట. సో మొండిగా స్టబన్గా ఉండకండి, సున్నితంగా ఉండండి. కొంచెం మంచిగా ప్రేమగా మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే ఎదుటి వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. అది మీకు కూడా ఇన్ రిటర్న్. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళని హర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం కూడా బాధపడతాం కదా. సో వాళ్ళు బాధపడకుండా మీరు బాధపడకుండా అందరూ హ్యాపీగా ఉండాలి అంటే మీరు కొంచెం ప్రేమగా మాట్లాడాలి, ఎక్కువ మొండిగా వ్యవహరించకండి అని చెప్తున్నారనమాట. మీకు వస్తున్న
ఫైనల్ మెసేజెస్, ఫైనల్ గైడెన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. కొన్నిటితో మనం అడ్జస్ట్ అవ్వడం మొదలు పెట్టాలి. కొంచెం అడ్జస్ట్ అయితేనే లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో అడ్జస్ట్ అవ్వాల్సిన టైం అయితే వచ్చింది. మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ ఏంటంటే హోల్డ్ యువర్ విజన్. మీకు మీ ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది దట్ యు నో ఎస్ మీ టైం వస్తుంది, మీకు ఇంకా బెటర్ డేస్ వస్తున్నాయి. అ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్. సో అ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ అనేది కొంతమందికి పార్ట్నర్స్తో, వైఫ్, హస్బెండ్, సో ఇట్లాంటి వాళ్ళతో ఉంటే, ఇంకొంతమందికి ఏంటంటే మీతో మీకే. సెల్ఫ్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ అంటారు కదా. సో మీరే ఇంకా బెటర్ అవ్వడం కానీ, మీకే ఇంకా బెటర్ ఐడియాస్ రావడం కానీ, ఇంకా న్యూ పాసిబిలిటీస్ ఓపెన్ అయిన దానివల్ల ఏమవుతుంది, మీ ఎదుగుదలకి, మీరు ఇంకా ఏదో కొత్తగా నేర్చుకోవడానికి, మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. అందుకనే హోల్డ్ యువర్ విజన్. సో కొంచెం అడ్జస్ట్ అయ్యి మొండితనాన్ని తగ్గించుకొని ఎక్కువ ఆలోచించినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఏ నిమిషానికి ఏమైతే కావాలో ఆ ఆలోచనలు వస్తాయన్నమాట. వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఇంకేదన్నా కొత్తగా సృష్టించడానికి, లేదు మన కోసం వస్తున్న ఆ కొత్త అవకాశాలని అందిపుంచుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ మనసుకి గాయం తగిలింది. ఈ గాయాన్ని మానిపించుకున్నప్పుడు మనకి ఇంకా ఏదైతే మిగిలి ఉందో దాని వైపు మనం ధ్యాస మళ్ళించినప్పుడు మనకి ఎవరు ఉపయోగపడుతున్నారు, మనకి ఏది ఉపయోగానికి వస్తుందో మనకు అర్థమవుతుంది. సో అది అర్థం చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు మీ జీవితం ఇంకా బెటర్ అవుతుంది అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దామా మనం మీ జీవితంలోంచి ఎలాంటి కన్ఫ్యూజన్స్, ఎలాంటి డిస్ట్రాక్షన్స్, ఎలాంటి లిమిటింగ్ బిలీవ్స్ వెళ్ళిపోయి మీ జీవితంలోకి ఎలాంటి న్యూ పాసిబిలిటీస్, ఎలాంటి ఎదుగుదల వస్తుంది అనేది. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి టారో ద్వారా వస్తున్న మెసేజెస్ ఫస్ట్ తీసుకుందాం. మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ వచ్చి స్టార్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ మీకోసం వస్తున్న ఇంకొన్ని కార్డ్స్ 2 ఆఫ్ సోర్డ్స్, Ace of Wands, Tower, Empress, ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం. 5 ఆఫ్ Swords. మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్. ఓకే. 7 of Pentacles, Page of Cups. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ చూడండి. 5 of Wands ఉంది. సో గొడవలు, ఆర్గ్యుమెంట్స్, నిలదీయడం ఇలాంటివి ఎక్కువైనాయి. సో మనం గొమ్మనున్నా కానీ ఏదో ఒక గొడవ మన నెత్తికి వస్తుంది అంటారు కదా. మనం దేని జోలికి వెళ్ళట్లేదు, మన పాటికి మన పని మనం చూసుకొని మనం వెళ్ళిపోతున్నాం. అయినా కానీ ఆ గొడవలు మన నెత్తుకొస్తున్నాయి. అసలుకి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం అవ్వట్లేదు. కానీ ఈ జరుగుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది, దుఃఖం వస్తుంది. అరే ఏంట్రా ఇది లేనిపోందంతా నా నెత్తికి చుట్టుకుంటుంది అన్న ఆలోచనలు వస్తాయి కదా. సో ఇవి మీ కన్ఫ్యూజన్స్కి కావచ్చు, మీ డిస్ట్రాక్షన్స్ కావచ్చు, మీ లిమిటింగ్ బిలీఫ్స్ కావచ్చు, ఇది ఒక కారణం అవి నిండొచ్చు అనమాట. సో ఇది అయిన దానివల్ల ఏంటంటే చాలా పాజిటివ్గా ఉన్న మీరు కూడా నెగటివ్గా ఆలోచించడం ప్రారంభించినారు. ఎందుకు అంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడు అది మనకి మెంటల్ బ్లాకేజ్ కింద తయారవుతుందన్నమాట. ఇప్పుడు అకారణంగా ఒక గొడవ జరుగుతుంది, అకారణంగా ఒకరు ఒక మాట అంటున్నారు, వెంటనే అది మనసుకి గాయం కలిగిస్తుంది. దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం, పదే అదే ఆలోచనకు వస్తుంది. అరే నేను వీళ్ళని ఏం అనలేదు కదా, నా పని నేను చేసుకొని వెళ్ళిపోతున్నా కదా, వీళ్ళు ఎందుకు నన్ను ఆ మాట అన్నారు, వీళ్ళు ఎందుకు నా గురించి ఇట్లా చెప్తున్నారు, వీళ్ళకి అసలుకి ఏం అవసరం. సో ఇలాంటి థాట్ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకి తెలియకుండానే మనకి ఒక డైలమా క్రియేట్ అవుతుంది. దట్ యునో నేను వీళ్ళ గురించి కరెక్ట్గా ఆలోచిస్తున్నానా లేదా, నేను కరెక్ట్గా పనిచేస్తున్నానా లేదా,
ఇది నాకు నిజంగానే ఉపయోగపడుతుందా లేదా, నేను వెళ్తున్న మార్గం సరైనదా కాదా అనేది ఒక డైలమా అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఎంత పాజిటివ్గా ఉండాలనుకున్నా కానీ, అంటే స్టార్ కార్డ్ ఏంటంటే ఒక పాజిటివ్నెస్ని, ఒక హోప్ని, ప్రేయర్స్ని, ఫెయిత్ గురించి, దీని గురించి అంతా చెప్తుంది. ఎట్ ది సేమ్ టైం మీకు రావాల్సిన గుర్తింపు మీకు రావడం లేదు. ఈ గుర్తింపు రాకపోవడం, మీరు రీచ్ అవ్వాల్సిన ప్లేసెస్ని మీరు రీచ్ అవ్వలేకపోవడం వల్ల కూడా మీకేంటంటే చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతున్నాయి. అరే నేను కరెక్ట్గానే చేస్తున్నానా, నేను వెళ్ళాల్సిన స్థితిలోకి నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు రావాల్సిన ప్రమోషన్ నాకు ఎందుకు రావట్లేదు, నాకు ఇప్పుడు ఇంత శాలరీ వచ్చి ఉండాలి కదా, నాకెందుకు అంత శాలరీ ఇవ్వట్లేదు, నాకెందుకు హైక్ రాలేదు, నాకెందుకు బోనస్ రావట్లేదు, నేను అన్ని విధాలుగా కరెక్ట్గానే ఉన్నాను కదా, నన్ను ఎందుకు వీళ్ళు ఇష్టపడాల్సిన విధంగా ఇష్టపడట్లేదు. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏర్పడిన దానివల్ల ఏమవుతుంది, మార్గం మనకి ఎంచుకోలేకపోతున్నాం అన్నమాట. ఏదో ఒక విధంగా డైవర్ట్ అయిపోతున్నాము, డిస్ట్రాక్ట్ అయిపోతున్నాము. అంటే ఇంత పని చేసి కూడా నాకు ఇంతే ఫలితం వస్తుంది కదా, నేను ఇంత చేసి ఏం లాభం, నాకేం చేయాలనిపించట్లేదు అని కొన్ని రోజులు గమ్మున కూర్చున్నా కానీ మళ్ళీ మనసు ఒప్పక మళ్ళీ ఏదో చేయడం మొదలు పెడతారనమాట. కానీ ఎప్పుడైతే చేయాలనిపించే గమ్మున కూర్చుంటామో అప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోయినాము, డైవర్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇంకెవరో దాన్ని ఉపయోగించుకోవడమో, లేకపోతే మనకు రావాల్సిన రిజల్ట్ అక్కడి వరకు హోల్డ్ చేసి పెట్టడము, మళ్ళీ ఇంకొన్ని రోజులు దానికోసం మళ్ళీ ప్రయత్నించాల్సిన అవసరం రావడము. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే లాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. అంటే నన్ను ఎవరో ఏదో చేస్తున్నారు, నేను దీని నుంచి ఎట్లా ఒకటి బయటికి రావాలి, ఎట్లా బయటికి రావాలో అనే దాంట్లో మనం ఏం చేస్తున్నాము అంటే అతి జాగ్రత్త వహిస్తున్నాము. కళ్ళకు గంతలు కట్టేసుకున్నాము, చేతుల్లో మటుకు కత్తులు పెట్టుకొని కూర్చున్నాం. సో కళ్ళకు గంతలు కట్టుకున్నాము అంటే అన్నీ మనకు క్లియర్గా తెలియట్లేదు. సో కొన్ని మనం ఎట్లయితే ఆలోచిస్తున్నామో అదే నిజం అనుకుంటున్నాము, అండ్ తెలియని శత్రువుతో పోరాడుతున్నాం. శత్రువు ఇక్కడ బయటవాడా, లేకపోతే మన లోపల మన ఆలోచనలు, మనం ఏదైతే నమ్ముతున్నామో ఇది మన శత్రువా, లేకపోతే బయట నుంచి వస్తున్న వ్యక్తి మన శత్రువా అనేది ఇక్కడ తెలియట్లేదన్నమాట. ఒక్కొక్కసారి శత్రువు బయట నుంచి ఉంటే, ఒక్కొక్కసారి శత్రువు ఏంటంటే మన లోపలనే మన ఆలోచనలు, మన అపనమ్మకాలు, ఇవే మన శత్రువులు అయిపోతున్నాయి అన్నమాట. సో ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఎదుగుదల లేదు. సో ఎదుగుదల లేని దానివల్ల అది ఇంకా పెద్ద పరిమిత నమ్మకం అయిపోతుంది. అంటే మన పురోగతిని ఇది అడ్డుకునేస్తుంది. లైక్ నేను ఎదగాల్సిన విధంగా నేను ఎదగలేకపోతున్నాను, నాకు రావాల్సిన గుర్తింపు నాకు రావట్లేదు, నేను అన్నీ చేస్తున్నా కానీ నాకు దక్కాల్సిన ఫలితాన్ని నేను దక్కించుకోలేకపోతున్నాను, నాకు ఎదురు చూపులే అవుతున్నాయి, అరాకొర ఫలితం వస్తుంది, నేను వెళ్ళాల్సిన ప్లేస్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను. సో ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని చాలా కుంగదీస్తున్నాయి, మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి. యాక్చువల్గా ఎంత గట్టిగా ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో అంతే గట్టిగా వెనక్కి వచ్చేస్తున్నారనమాట. అంటే గోడకు కొట్టిన బంతిలాగా వర్కౌట్ అవ్వట్లేదు బేసిక్గా. సో ఇప్పుడు మీ జీవితంలోకి వస్తున్న ముఖ్యమైన అవగాహన ఏంటి అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ఏదైనా కానీ ఆచితూచి అడుగులు వేయాలి, అందరూ మాటలు నమ్మేయకూడదు. ఒకరు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే దానికి రెస్పాండ్ అవ్వడమో, రియాక్ట్ అవ్వడమో, వెంటనే వాళ్ళకి ఏదన్నా హామీలు ఇచ్చేయడమో ఇలాంటివన్నీ చేయకూడదు. ఎందుకంటే చాలామందికి సహాయం చేసి మీరు కష్టాలను కొని తెచ్చుకొని ఉంటారనమాట. ఇచ్చిన చేతినే నరికేసి ఉంటారు చాలామంది. సో అలాంటివి మీకు చాలా జరిగి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు జరిగినాయి, అయ్యో పాపం అని జాలి చూపించిన దానివల్ల, అరే వాళ్ళకి బాధ కలుగుతుంది కదా, వాళ్ళని ఏదో ఒక విధంగా ఆ కష్టం నుంచి గట్టెక్కిద్దాము అనుకొని ఆ కష్టాన్ని మీ నెత్తినేసేసుకున్నారు. సో సడన్గా తొందరపాటు నిర్ణయాలు, హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నట్లు, సమయస్ఫూర్తి అనొచ్చు. లైక్ అంటే సమయానికి మీరు వాళ్ళకు ఉపయోగపడుతున్నారు, కానీ ఆ ఉపయోగం అయిపోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్నే నిందిస్తున్నారు. సో అంత తొందరగా రియాక్ట్ అవ్వడం కరెక్టా అంటే
ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి, అక్కడ మనం ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన ప్లేస్ అన్నమాట అది. మీరు రియాక్ట్ అవ్వడం తప్పు కాదు, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే తొందరపాటు నిర్ణయాలు లేనిపోనాటివి తలకు తీసుకొని వచ్చి పెడుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం రియలైజ్ అవ్వాలి, ఇక్కడ అవగాహనకి ఏమొచ్చింది అంటే కొంచెం ఆలోచించుకోండి. ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు 2-3 సార్లు ఆలోచించుకొని కొంచెం సమయం తీసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకునే దానివల్ల చాలా సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారనమాట. మీకోసం తెరుచుకుంటున్న కొత్త అవకాశాలు ఏ రూపంలో వస్తున్నాయంటే ఎంప్రెస్ రూపంలో వస్తున్నాయి. సో మీ ఎదుగుదలకు కావచ్చు, మీరు హ్యాపీగా హెల్దీగా ప్రాస్పరస్గా అబండెంట్గా ఉండడానికి మీకు ఏమేమైతే కావాలో, అది ప్రేమ రూపంలో కావచ్చు, మీ కెరియర్, డబ్బు, ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు, ఏ రూపంలో అయినా కానీ మీకు అవకాశాలు అయితే వస్తున్నాయి. సో ఎంప్రెస్ ముఖ్యంగా ఏంటంటే బ్యూటీ, ఎలిగెన్స్, గ్రేస్, దీని గురించి కూడా మాట్లాడుతుంది. అంటే మీరు ఫిజికల్గా కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా తయారవుతుంటారు. అన్ని విధాలుగా మీకు అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలని మీరు స్వీకరించడానికి మీరు ఏ అడుగు వేయాలి అంటే ఇక్కడ చూడండి 5 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో ఇక్కడ ఇది కార్డ్ ఆఫ్ డిఫీట్ అన్నమాట. మీరు గెలవడానికి మీకు ఏదైతే కావాలో మీరు దాని దిశగా అడుగులు వేయాలన్నమాట. మీ ఆశీర్వాదం అంటే మీరు అనుకుంటుంటారు కదా, నాకు ఈ విధమైన బ్లెస్సింగ్స్ కావాలి అని. ఏ విధమైన బ్లెస్సింగ్స్ కావాలి అంటే దేంట్లో అయినా కానీ మీరు విజయం పొందేలాగా బ్లెస్సింగ్స్ కావాలి. ఎవరినైనా కానీ మీరు ఎదుర్కొనేలాగా బ్లెస్సింగ్స్ కావాలి. ఎవరినైనా కానీ మీరు సునాయాసంగా ఎలాంటివైనా మీరు అధిగమించగలగాలి. ఇక్కడ చూడండి, ఇతను గెలిచారు. ఇక్కడ వీళ్ళిద్దరూ ముఖం కూడా చూపించకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు. వీళ్ళు కత్తుల్ని కిందకి డ్రాప్ చేసేసి, కత్తులు కింద పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించినట్లు కదా. సో ఒకరిని ఓడించాలి అంటే మీకు శక్తి కావాలి. ఒకరు ఓటమిని అంగీకరించాలి అంటే మీలో మంచితనం ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, తెలివితేటలు ఉండాలి, అండ్ అవి కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. సో ఆ విధంగా కట్టిరగకూడదు, పాము సావకూడదు, కానీ ఎదుటి వ్యక్తికి అర్థమైపోవాలి మనం ఏంటి అనేది. అలా మీరు తయారవుతున్నారనమాట. సో యూనివర్స్ ఇక్కడ మీకు ఏం మెసేజ్ ఇస్తుంది అంటే ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. చాలా రోజుల నుంచి చేసిన పనికి తగిన ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఆ తొందరలోనే మీ చేతికి అందే సమయం వచ్చింది. మీరు ఇంకొంచెం మంచిగా, మీరు ఇంకొంచెం పాజిటివ్గా మీ గురించి మీరు ఆలోచించుకోండి. సమాజ సేవ చేసి 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 అయిపోయింది, చాలైంది. సమాజం కోసం చాలా చేశారు, చుట్టుపక్కల వ్యక్తుల కోసం చాలా చేసినారు. ఆ చేసిన దానికి రావాల్సిన బిరుదులు కూడా మీకు వచ్చేసినాయి, బహుమతులు కూడా లభించినాయి కదా. ఇప్పుడు ఏంటంటే మీ గురించి మీరు ఆలోచించుకోవడం మొదలు పెట్టండి. మీ గురించి మీరు ఎప్పుడైతే ఆలోచించుకోవడం మొదలు పెడతారో అక్కడి నుంచి మీ ఎదుగుదల, అక్కడి నుంచి మీకు కొత్త అవకాశాలు ప్రారంభమవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇది కార్డ్ నెంబర్ 17, 2, 1, ఇది వచ్చి 16, 3, 5, 7, 11 అండ్ ఇది మళ్ళీ కార్డ్ నెంబర్ 5. ఇక్కడ 5 ఎనర్జీస్ ఉన్నాయి కదా. 5 ఎనర్జీస్ మామూలుగా మార్పు గురించి, ఒక షిఫ్ట్ గురించి చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రగుల్ గురించి చెప్తుంది. ఒక స్ట్రగుల్ తర్వాత మనకు ఉండేది ఏంటి, ఎదుగుదల, గ్రోత్ గురించి కూడా చెప్తుంది. సో మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ షిఫ్ట్ జరుగుతోంది. ఎక్కడి నుంచి షిఫ్ట్ జరుగుతోంది, ఎక్కడైతే మనకు ఒక చేంజ్ కావాలో అక్కడ మనకి ఆ మార్పు కనిపిస్తుంది. కానీ మార్పు ఎప్పుడైనా కానీ ఒక స్ట్రగుల్తో, మార్పు ఎప్పుడు ఈజీగా ఉండదు. సునాయాసంగా వచ్చే మార్పు సునాయాసంగానే పోతుంది. మార్పు ఎప్పుడైనా కానీ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు అలవాటు పడిపోయిన ప్రాణము అప్పటి నుంచి మళ్ళీ ఇంకా కొత్తగా ఇంకేదో చేయడమో, ఇంకేదో విధంగా మనల్ని మనం చూపించుకోవడమో మొదలు పెట్టాలి. కాబట్టి సో మార్పు ఎప్పుడైనా కానీ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఒక స్ట్రగుల్ తర్వాతనే ఒక చేంజ్ తర్వాత ఒక గ్రోత్. సో ఇవి మీకు ఇక్కడ సూచిస్తున్నారనమాట. మీకు వస్తున్న ఇంకొన్ని గైడెన్స్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. ఫర్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న గైడెన్స్ మెసేజెస్ ఏంటి.
మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి సరెండర్ యువర్ ఈగో. అహం అంట వద్దు. సో గ్రాటిట్యూడ్ అంట పెంపొందించుకోండి. మీరు ఎంత గ్రేట్ఫుల్గా, మీరు ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటే మీకు అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయంట. సో మీరు ఇతరులకి సహాయం చేస్తున్నారు కదా, ఏదైతే సహాయం చేస్తున్నారో, ఏదైతే సహాయాన్ని పొందుతున్నారో రెండిటికి గ్రేట్ఫుల్గా ఉండండి. మిమ్మల్ని ఒక దూతగా ఎంచుకొని మీ ద్వారా చేపిస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞత తెలుపుతూ, మీకు ఎవరైనా సహాయం చేసినప్పుడు మీకు ఆ సహాయం లభించేలాగా చేసినందుకు దేవుడికి మరియు చేసిన వాళ్ళకి ఇద్దరికి కృతజ్ఞతలు తెలపండి. అండ్ మీకు మీరు కూడా కృతజ్ఞత తెలుపుకోండి. ఎందుకంటే మీరు అది చేయగలుగుతున్నారు కదా, మీరు అది తెలుసుకోగలుగుతున్నారు కదా. సో అన్ని విధాలుగా అందరూ ఏంటంటే ఆ కృతజ్ఞతకి అర్హులు. మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా కానీ ఒక చెడు నుంచి ఒక పాఠం, ఒక మంచి నుంచి కూడా ఒక పాఠం. చెడు నుంచి ఇట్లా చేయకూడదు అనేది తెలుసుకుంటాము. అండ్ ఏది చేస్తే మనకి ఇంకా బెటర్ అవుతుందో తెలుసుకుంటాము. మంచి నుంచి స్ఫూర్తిని పొందుతాము. సో ఆ విధంగా మీ హృదయ పరివర్తన కావచ్చు, మీరు ఇంకా బెటర్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుందంట. ఇంత మంచిగా ఉన్న మీకు ఆ అహం ఆడైనప్పుడు ఏమవుతుంది అంటే దీన్ని మొత్తం సున్నా చేసేస్తుంది. సో ఆ అహాన్ని పక్కన పెట్టేసి మీరు ఎంత గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్గా ఉంటే మీరు అంత బెటర్గా ఇంకా డెవలప్ అవ్వగలుగుతారంట. సరెండర్ టు యువర్ ఇంట్యూషన్ అని చెప్తున్నారు. సో మీ ఇంట్యూషన్ మిమ్మల్ని రైట్ వేలో గైడ్ చేస్తుంది. సో మీ ఇంట్యూషన్ అంటే మీరు నమ్మండి. మీ ఫీలింగ్స్, మీ గట్ ఫీలింగ్స్ ఏం చెప్తున్నాయి, మీకు ఎలాంటి కళలు వస్తున్నాయి, సో మీరు వీటిపైన ధ్యాస పెట్టండి. మీకు లైఫ్లో చాలా ఆహా మూమెంట్స్ అనేటివి వస్తాయంట. సో ఆ ఆహా మూమెంట్స్ వచ్చినప్పుడు మీకు ఆ హ్యాపీనెస్ వస్తుంది కదా, సో దాని దిశగా మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. అంటే మీ జీవితంలోకి చాలా న్యూ పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు కదా, సో మీకు అదే చెప్తున్నారు. మీరు ఎదగబోతున్నారు, మీరు ఇంకొంచెం ఒదిగి ఉన్నారంటే చాలా అందంగా ఉంటారు అని చెప్తున్నారు అనమాట. బ్యూటిఫుల్. సో మీకు వస్తున్న ఫైనల్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫర్ పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న ఫైనల్ మెసేజెస్. ఓకే, a personal issue reaches resolution. సో పర్సనల్గా మీకు ఎవరితో ఏదైనా ఇష్యూ ఉన్నా, లేదు ఏదైనా ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్స్ వచ్చేస్తున్నాయంట. మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ వచ్చి షో ద వరల్డ్ ద రియల్ యూ. మీ ట్రూ టాలెంట్ ఏంటి, మీ ట్రూ పొటెన్షియల్ ఏంటి, అసలు మీరేంటి, మీరు ఏ విధంగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారు, 10 మంది మిమ్మల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు. ఆ విధంగా మిమ్మల్ని చూడాలి అంటే మీలో ఉన్న ఆ ట్రూ సెల్ఫ్ని మీరు వాళ్ళకి పరిచయం చేయాలంట. ఇప్పుడు మనం రెస్పెక్ట్ పొందాలనుకుంటున్నాము. సో రెస్పెక్ట్ పొందాలనుకున్నప్పుడు హుందాగా ఉండాలి. హుందాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ మనకు వస్తుంది. సో ఆ విధంగా మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దాన్ని మీరు చూపించి తిరిగి పొందండి. ఏదైతే ఇస్తున్నారో అదే తిరిగి పొందుతారు. కాబట్టి మీరు ఎంత కృతజ్ఞతా భావంతో ఉండి, మీరు ఎంత డౌన్ టు ఎర్త్ ఉండి, మీరు ఎంత మంచిగా ఉంటే మీరే అదే తిరిగి పొందుతారు. ఇక్కడ రిజల్ట్ ఆలస్యం అవుతుందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ఏంటంటే మనం చేజార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. తెలుసుకోవాల్సినటివి తెలుసుకున్నప్పుడు ఏంటంటే లభించాల్సినటివి కూడా లభించేస్తాయి. సో తెలుసుకోవాల్సినటివి ఏంటో తెలుసుకున్నారు కదా, సో ఇంకా రావాల్సినటివి కూడా మీ వైపు వచ్చేస్తాయి అన్నమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.